ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంగర గ్రామంలో ఉత్సాహంగా శాకాహార ర్యాలీ. కోనసీమ జిల్లా మాచవరంలోని భవన ఋషి కళ్యాణ మండపంలో ధ్యానం సత్సంగ కార్యక్రమాలు. జగిత్యాల జిల్లా భూపతిపూర్ గ్రామంలో భగవద్గీత జ్ఞాన యజ్ఞం కార్యక్రమం. సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. వనపర్తి జిల్లాలోని మూల చైతన్య పిరమిడ్ లో మౌన ధ్యాన కార్యక్రమం. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళితే అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వర మండలం అంగర గ్రామం పల్లీల రామాలయంలో 41 రోజుల ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. 41 రోజుల ధ్యాన శిక్షణ తరగతులు పూర్తయిన సందర్భంగా గ్రామంలో శాకాహార ర్యాలీ నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. గ్రామ వీధుల గుండా తిరుగుతూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ శాకాహారం విశిష్టత గురించి తెలియజేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో శాకాహార విశిష్టత గురించి పిరమిడ్ మాస్టర్లు రామారావు, లక్ష్మి, సుబ్బారావు, రమణులు తెలియజేశారు. అలాగే పిరమిడ్ మాస్టర్ పాపారావు శాకాహార గీతాలను ఆలపించి అలరించారు. ఈ కార్యక్రమాలు పిరమిడ్ మాస్టర్లు శ్రీనివాస్, పుణ్యవతి దంపతుల ఆధ్వర్యంలో మాస్టర్ చౌదరి సారథ్యంలో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. గొప్ప క్లాసులు చెప్తున్నారు. అలాగే ఎన్నో గొప్ప ధ్యానం మీద, అహింస మీద ఎన్నో గొప్ప పాటలు రాయడం మామూలు విషయం కాదు. అది పాడి దానికి మళ్ళీ మ్యూజిక్ చేయించి మరి ఎంతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నీలిభద్రలోని ఎంపీయూపీ స్కూల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ సిగరపల్లి రామారావు ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కని అవగాహన కల్పించారు. ధ్యానంతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాలు వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. మనము ప్రతిరోజు ఎవరి వయసు ఎన్ని సంవత్సరాల్లో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి. ఉదాహరణకి మీ వయసు 12 సంవత్సరాలు ఉంటాము. రోజుకి ఉదయం ఒక 15 నిమిషాలు, మధ్యాహ్నం సాయంకాలం ఒక 15 నిమిషాలు. అర్థమైంది కదా? ఈ విధంగా మనం ప్రతిరోజు ధ్యానం చేయాలి. శ్వాస మీద ధ్యాసను పెట్టాలి. శ్వాస మీద ధ్యాసను పెట్టాలి. ఎలాంటి ఆలోచనలు, చాలా ఆలోచనలు వస్తుంటాయి మనకి. అర్థమైందే? ఆలోచనలు రాకూడదు. వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆలోచనలు మళ్ళీ దృష్టి మరల్చి మళ్ళీ మనము శ్వాస మీదకి మన యొక్క ధ్యాసని పెంచాలి. ఆలోచనలు వచ్చినప్పుడు ఆలోచనలను మళ్ళీ ఆలోచనలను విడిచిపెట్టి మరల్చి మళ్ళీ తిరిగి మళ్ళీ శ్వాస మీదకి మళ్ళీ రావాలి. ఈ విధంగా పీల్చేయాలి, విడిచేయాలి, పీల్చేయాలి, విడిచేయాలి, పీల్చేయాలి, విడిచేయాలి. గాలిని మాత్రమే గమనించాలి. ఏ దేవతా స్వరూపాన్ని ఊహించరాదు. అంటే ఏ దేవుడిని తలంచరాదు. అర్థమైందా? ఏ మంత్రం చదవకూడదు. చాలా మంత్రాలు ఉన్నాయి కదా, ఏ మంత్రం చదవకూడదు. ఎందుకంటే దేవతా స్వరూపాన్ని మనం తలంచిన ఏ మంత్రాన్ని మనము చదివిన మన యొక్క కాన్సన్ట్రేషన్ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం పొట్లమరి గ్రామంలోని శ్రీ ఋష్యశృంగ మహాముని పిరమిడ్ ధ్యాన మందిరంలో
పొట్లమర్రి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కొండన్న పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. భగవద్గీతలోని శ్లోకాలను వివరించి వాటి అర్థాలను తెలియజేశారు. అలాగే ఆధ్యాత్మిక కథలు, ధ్యాన గీతాల ద్వారా చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. కోనసీమ జిల్లా మాచవరం గ్రామంలోని భవన ఋషి కళ్యాణ మండపంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ గోవిందు, నాగ సూర్యకుమారి దంపతుల ఆధ్వర్యంలో ధ్యానం, సత్సంగం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీరామ్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ప్రకృతి గురించి చక్కగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు తూరంగి, పులగుర్తు, సోమేశ్వరం, విశేష సంఖ్యలో ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం భూపతిపూర్ గ్రామంలో ధ్యానం 1 వార్షికోత్సవం సందర్భంగా భగవద్గీత జ్ఞానయజ్ఞాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా 2వ రోజు జ్ఞానదాతగా ఆదిలాబాద్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్ పాల్గొని ధ్యానులకు అద్భుతంగా భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. ధ్యానం, శాకాహార విశిష్టతల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. చిత్త వృత్తి నిరోధం అంటే మన చిత్తంలో వచ్చే పదే పదే గుర్తు చేసే ఆలోచనల్ని నిర్మూలించడమే ధ్యానం. మరి ఆ పదే పదే వచ్చే ఆలోచనల్ని నిర్మూలించాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. చక్కగా నోటిలో మౌనము, మనస్సుని శూన్యం చేయడమే ధ్యానము. ఆలోచనలు ఎప్పుడైతే పూర్తిగా తగ్గిపోతాయో మనసు శూన్యమవుతుంది. మీ లోపలికి వెళ్ళండి. ఆలోచనలు వస్తూ ఉంటే కట్ చేస్తూ మీ శ్వాసతో మీ ధ్యాసని ఏకం చేయండి. శ్వాస ధ్యాస ఒకటైపోవాలి. అప్పుడు శ్వాస చిన్నదై 2 కనుబొమ్మల మధ్యలోకి వస్తుంది. అప్పుడు మనకి సుషుమ్న నాడి ఓపెన్ అవుతుంది. ఆ సుషుమ్న నాడి ఓపెన్ అయినప్పుడు ఆలోచన రహిత స్థితికి వెళ్తాం మనం. అదే ధ్యానము. ఆలోచనల ద్వారా బయటకి వెళ్ళకుండా శ్వాసతో అంతర్ప్రయాణం చేయాలి. వనపర్తి జిల్లాలోని మూల చైతన్య పిరమిడ్ లో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో మౌన ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం చేస్తే 3 శక్తి వస్తుందని, శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుందని తెలియజేశారు. అనంతరం ధ్యాన గీతాలు ఆలపించి ధ్యానులను అల్లించారు. ఈ కార్యక్రమంలో 30 మందికి పైగా కొత్త ధ్యాన మిత్రులు పాల్గొని ధ్యాన సాధన చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులకు అలాగే సదాశివపేట హెడ్ మాస్టర్లకు స్పిరిచువల్ సైన్స్ అండ్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జంగారెడ్డితో పాటు ఇతర పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. అందరిలో అద్భుతమైన శక్తి ఉందని, అయితే వ్యతిరేక ఆలోచనలు, భయాలు, తప్పుడు నమ్మకాలతో గుర్తించలేకపోతున్నామని తెలియజేశారు. యోగా, మెడిటేషన్ల ద్వారా భయాలను, వ్యతిరేక ఆలోచనలను తొలగించుకోవచ్చునని తెలియజేశారు.
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో జనవరి 26న మహాకరుణ శాకాహార ర్యాలీని నిర్వహించనున్నారు. మహాకరుణ శాకాహార ర్యాలీ ఉదయం 10 గంటలకు మైత్రేయ బుద్ధ ఇంటర్నేషనల్ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ నుండి ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానం పలికారు భాగ్యనగర్ పిఎస్ఎస్ఎం మేనేజింగ్ ట్రస్టీ కుకట్పల్లి లక్ష్మి. అందరికీ నమస్కారం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశీస్సులతో 365 రోజులు ధ్యాన శాకాహార పిరమిడ్ ప్రచారంలో భాగంగా ఒక్కొక్క ప్రాంతంలో 11 రోజుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ధ్యానం, గడప గడపకు ధ్యానం. మన ఊరు, మన నగరం, మన పట్నం, మన బాధ్యత. పిరమిడ్ ధ్యాన శాకాహార జగత్తే మన కర్తవ్యం. మన కర్తవ్యంలో భాగంగా జనవరి 26వ తారీఖు ఉదయం 10 గంటలకి ఇంటర్నేషనల్ మైత్రేయ బుద్ధ పిరమిడ్ కేర్ సెంటర్ ఎస్ఆర్ నగర్ నుండి ఉదయం 10 గంటలకి మెగా శాకాహార ర్యాలీ బయలుదేరుతుంది. మనందరం అడుగు వేద్దాం, గళం విప్పుదాం. రండి, కదలి రండి, తరలి రండి. థ్యాంక్ యూ. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానం చేయు పద్ధతి గురించి తెలియజేశారు. అలాగే అద్భుతమైన ధ్యాన గీతాలను ఆలపించి చక్కటి జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఎప్పుడు వస్తాడో తెలీదు, వాళ్ళని మాట్లాడియాలి, వాళ్ళకి సౌకర్యం చేయాలి, వాళ్ళకి రూమ్లు ఇవ్వాలి, వాళ్ళకి వండి పెట్టాలి, తిరిగి వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి. ఎంత కష్టం ఉంటుంది. మనమేమో కొట్టాలకి ఇస్తే 500 వెయ్యి, నువ్వు 500 నేను 1000, వాళ్ళకి ఇస్తే వాళ్ళకే కొట్టాలకి ఎవరు మీలే. ఎవరికి ఇస్తున్నామో మన అట్లా వాళ్ళకి చేసి పెట్టడానికి వాళ్ళ చేతికి ఇస్తున్నాం. ఎంత కష్టము. ఆ బిడ్డ 14 కుట్లు పడ్డాయి, కాలు దిగింది. డాక్టరు 20 రోజులు రెస్ట్ చెప్పినారంట. రెస్ట్ లేదు, పరుగులో పరుగులు. ఆ పిల్లోడి భార్యకి ఆ పనులు ఎక్కువై, ఆ ఒత్తిడి ఎక్కువై కళ్ళు తిరిగి పడిపోతుంది. తిరిగి మళ్ళీ వెంటనే లేచి అందరికీ చేయడము, మాట్లాడేయడము, పెట్టడము. వసతులు లేవంటే, బెడ్షీట్లు లేవంటే, దిండ్లు లేవంటే ఎంత ఓపిక సహనం ఉండల్లా. అట్లా వాళ్ళని ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే వాళ్ళు మనకి ఆదర్శం కావాల. మన ఇండ్లలో, మన ఊళ్ళో, మన పిరమిడ్లలో మనం సేవ చేయడానికి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలా. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకైన మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 9 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరించారు. ఈ నెల 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 8.81 కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్ను సందర్శించి పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు భారీగా తరలివచ్చిన భక్తులు, సాధువులు, నాగసాధువులు, అఘోరాలు దైవనామ స్మరణతో మహాకుంభమేళా మారు మ్రోగిపోతోంది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో 3 రోజుల ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. జనవరి 24, 25, 26 తేదీల్లో జరిగే ఈ కార్యక్రమంలో బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు తప్పకుండా తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానాన్ని పలికారు నిర్వాహకులు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పీఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.